హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్కి సీత ఎక్కడ ఉన్నదన్నది తెలుస్తుంది. అక్కడ నాగు ఒక డ్రమ్లో సీతని కూర్చోపెట్టి మూత పెట్టి క్లోజ్ చేసేస్తాడు. అక్కడ బిల్డింగ్ పైన వదిలేసి రామ్ వచ్చేలోపు అక్కడి నుంచి తను మనుషులు అందరూ కూడా పారిపోతారు. ఇక రామ్ వచ్చి బిల్డింగ్ పైకి వెతుకుతూ ఉంటాడు. సీత సీత అంటూ వెతుకుతూ ఉంటాడు. రామ్కి తోడుగా చలపతి కూడా వస్తాడు. ఇద్దరు కలిసి ఆ బిల్డింగ్లో సీత ఎక్కడున్నది మొత్తం వెతుకుతూ ఉంటారు. కానీ ఎక్కడ సీత కనిపించదు. ఒక డ్రమ్లో నుంచి తన చీర కొంగు బయటికి కొంచెం కనిపించడంతో రామ్కి అక్కడ సీత ఆ డ్రమ్లో ఉందన్నది అర్థమవుతుంది. ఆ డ్రమ్ పైనుంచి కింద పడిపోబోతూ ఉంటుంది. ఇక రామ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డ్రమ్ని కింద పడిపోకుండా ఆపుతాడు. ఇక దాని నుంచి మూత తీసి సీతని బయటికి తీస్తాడు. సీత నోటికి ప్లాస్టర్ వేసి ఉంటుంది. తన చేతులు కట్టేసి ఉంటాయి. ఇక సీత సీత అంటూ బయటికి తీస్తాడు. ఇక సీతని లేపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ సీతని ఎంత పిలిచినా పలకదు. అక్కడ విద్యాదేవి పూజ చేస్తూ ఉంటుంది. చేతిలో కర్పూరం వెలిగించుకొని అక్కడ దీపం పెడుతూ ఉంటుంది సీత కోసం. సీత తిరిగి రావాలని చెప్పి ఇక చలపతి బాధపడుతూ ఉంటాడు. ఎంత పిలిచినా సీతకి స్పృహ రాదు. ఇక రామ్ బాధపడుతూ ఉంటాడు. ఏమైంది, సీత ఎందుకు కళ్ళు తెరవట్లేదు అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు చలపతికి అర్థమవుతుంది. రామ్ సీత ఇక మనకి లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా సీతని చూసి రామ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. సీత అంటూ అరుస్తూ ఉంటాడు. కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటాడు. నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతావు సీత, లెగు లెగు అని పిలుస్తూ ఉంటాడు.